బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది. తాండూరు నుంచి బషీరాబాద్ వెళ్లే రోడ్డు మార్గంలో కాసింపూర్ బ్రిడ్జి దగ్గర పైప్ లైన్ పగిలింది. రోడ్డుపై భారీగా నీరు ఎగిసి పడుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. తాండూరు నుంచి బషీరాబాద్ వెళ్లే రోడ్డు మార్గంలో కాసింపూర్ బ్రిడ్జి దగ్గర ఈ పైప్ లైన్ పగిలింది. రోడ్డుపై భారీగా నీరు ఎగిసి పడుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. ఆ పైప్ లీక్ అవుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఒకసారిగా పైప్ లైన్ లీక్ అవడంతో నీరంతా కూడా భారీగా రోడ్డుపైకి ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అక్కడ ఒక వంతెన లాగా ఉంది. ఆ రోడ్డు మార్గం అంతటా కూడా నీరు పడి అక్కడంతా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోడ్డుపై నీరంతా కూడా ప్రవహిస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. నీరంతా పైకి ఎగిసిపడుతుంది. అటు వంతెన అవతల భాగం వైపు కూడా ఈ నీరు ఎగిసిపడుతూ దృశ్యాలు మనం చూడొచ్చు. పగిలిన పైప్ లైన్ కు సంబంధించిన దృశ్యాలు కనుక గమనించినట్లయితే ఈ నీరంతా కూడా ఎక్కువగా ఎగిసిపడుతోంది. మిషన్ భగీరథ పైప్ లైన్ గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. రోడ్డుపై భారీగా నీరు కూడా ప్రవహిస్తోంది. తాండూరు నుంచి బషీరాబాద్ వెళ్లే రోడ్డు మార్గంలో కాసింపూర్ బ్రిడ్జి దగ్గర ఈ పైప్ లైన్ పగిలింది. రోడ్డుపై భారీగా నీరు ఎగిసిపడుతుండటంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాసింపూర్ బ్రిడ్జ్ దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మిషన్ భగీరథ పైప్ లైన్ కు సంబంధించి బ్రేకేజ్ రావడంతో నీరంతా కూడా వంతెన మీద ప్రవహిస్తూ ఉంది. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలడంతో పూర్తిగా పెద్ద ఎత్తున వాటర్ వెదజల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ వెళ్తున్నటువంటి ఏదైతే తాండూరు బషీరాబాద్ కాసింపూర్ బ్రిడ్జి పైన పెద్ద ఎత్తున వాటర్ అంతా నిలిచిపోయిన పరిస్థితి, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్ లో లీకేజీల వ్యవహారం అనేది కొంత అంటే గతంలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పైప్ లైన్ లీకేజ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. నీరు ఎక్కువగా వృధాగా వెదజల్లుతూ పడిపోతున్న పరిస్థితి. దీంతో అధికారుల కొంత నిర్లక్ష్యం అనేది కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఈ మధ్య కాలంలో కొంత ఆదేశాలు జారీ చేశారు. మరమ్మతులు ఏదైతే లీకేజీ జరిగిన సందర్భంలో వాటి మరమ్మతులు వెంటనే చేపట్టడం, లీకేజీలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపైన కూడా ఉన్నతాధికారుల నుంచి కొంత ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. తాండూరులో ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలో పెద్ద ఎత్తున కాసింపూర్ బ్రిడ్జి పైన పూర్తిగా వాటర్ అనేది నిలిచిపోయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అయితే ఇచ్చారు. కానీ అది లీకేజీ కొంత దాని మరమ్మతులు చేపట్టడం అనేది కొంత సమయం పడుతుంది నేపథ్యంలో కొంత ఆలస్యంగా దాని మరమ్మతుల పనులు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ పైన కొంత ఉన్నతాధికారుల నుంచి అయితే స్థానిక అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో ఈ తరహా లీకేజీలు జరగకుండా ఉండేందుకైతే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు స్థానికంగా ఉండే అధికారులకైతే చెప్పిన పరిస్థితి. సో ఈ తరహా ఘటనలు జరగకుండా లీకేజీలు అనేది, ఎందుకంటే రీసెంట్ గా నిన్న 1-2 రోజుల ముందే ప్రాంతంలో కూడా ఇదే తరహాలో లీకేజ్ జరిగింది. పెద్ద ఎత్తున నీరు వృధాగా జరుగుతుంది. సో వీటి స్థానికంగా ఉండేటువంటి నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపము, పర్యవేక్షణ లోపం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్న సాగర్, ఆ పైపు కనుక గమనించినట్లయితే ఇటు కాసింపూర్ బ్రిడ్జ్ మీద మాత్రమే కాదు, అవతలి పైపు కూడా నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నాం. మరి అధికారులు ఎప్పటిలోగా దీన్ని క్లియర్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు కూడా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోని పరిస్థితి. మరి దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు అసలు?
ప్రశ్న ఇప్పటికే మనం ఈ ఘటనలో చూసుకుంటే కాశంపూర్ బ్రిడ్జ్ తాండూరు బషీరాబాద్ వెళ్ళేటువంటి రోడ్ లోని కాశంపూర్ బ్రిడ్జ్ వద్ద ఈ లీకేజ్ అనేది జరుగుతుంది. పెద్ద ఎత్తున వాటర్ అనేది పూర్తిగా ఇటు రోడ్డుపై కావచ్చు, స్థానికంగా ఉండే ఎందుకంటే కొంత పొలాలకు సంబంధించినటువంటి మధ్యలో వ్యవసాయ భూముల్లో కూడా ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంత ఆలస్యంగా స్పందించడం, దానికి సంబంధించినటువంటి మరమ్మతులను వెంటనే చేపట్టుకోవడం, ఒకవేళ లీకేజ్ జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లైన్ ని కొంచెం నిలిపివేయాల్సి ఉంటుంది. సో అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా కొంత ఆలస్యంగా స్పందిస్తున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో వెంటనే వాటికి సంబంధించిన మరమ్మతులు ఆ లైన్ అనేది నిలిపివేసి వాటి మరమ్మతులు పనులు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తంగా మిషన్ భగీరథ పైప్ లైన్ కాసింపూర్ బ్రిడ్జ్ మీద తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి ఆ వాహనదారులకు. ఎందుకంటే ఆ పైప్ లైన్ లీక్ అయిపోయి అటు వాటర్ అంతా కూడా ఎగిసిపడుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు దీనికి సంబంధించి సత్వరమే మరమ్మతులు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.